ఒక మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వాక్యంలో రాయబడ్డది. ఈయన మీద రాజ్యభారం ఉండును, సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని వాక్యంలో చెప్పబడ్డది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచమంతటిలో మరి నశించిన దానిని కాపాడటానికి, వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ప్రతి బలహీనులను బలపరచడానికి, పేదవారిని ప్రేమించి మరి ఆయన ఒక చిన్న పశువుల పాకలో జన్మించడం జరిగింది. చాలామంది ధనవంతులైతే మరి ధనవంతుల ఇంట్లో పుడితే అందరు అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఆయన గొప్పవాడై ఉండి ఈ ప్రజలను ప్రేమించి ప్రతి బలహీనులను బలపరచడానికి ఒక చిన్న పశువుల పాకను ఎన్నుకొని ఆయన ఈరోజు మన మధ్యలో నశించిపోతున్న దానిని వెతికి రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో ఉన్న ప్రజలకి వెలుగులోనికి తీసుకురావడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. భయముతోనూ ఆందోళనతోనూ ఆ దినాల్లో మరి ప్రజలు జీవిస్తున్నప్పుడు వారి భయాన్ని పోగొట్టడానికి ఆయన లోకానికి వచ్చారు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ప్రభువుని గురించి ప్రపంచమంతా ఈరోజు ఆరాధిస్తున్నట్లు మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనతో కలిసి మరి మన శాసనసభ్యులు మరి అమర్నాథ్ రెడ్డి సార్ గారు మనతో ఈ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అనుభవించాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని మేము ఆశపడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఎలాగ ప్రజలనైతే ప్రేమించి వారి కోసం అనేకమైన కార్యాలు చేశారో మరి మన యొక్క ఈ నియోజకవర్గం అంతట్లో కూడా ఈ ప్రజలను ప్రేమించి మరి అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, పేదవారి కోసం మరి ఎంతో త్యాగాన్ని చేస్తూ తన అప్పగించబడినటువంటి పనిలో ఆయన ముందుకు కొనసాగుతూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఈ రోజు వరకు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి అధికారులు మనకు ఉండడం మన యొక్క రాష్ట్రానికి, మన ప్రదేశానికి, మన నియోజకవర్గానికి ఎంతో ఆశీర్వాదం. వారిని బట్టి మేము ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ చేస్తాం. మన దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రత్యేకించి మన డిస్టిక్ కోసం, మన నియోజకవర్గం కోసం ఇక్కడ కలిసి మేము ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఫలితంగా ఇంకా ముందుకు వెళ్ళాలని, రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానాన్ని అధిగమిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి నమ్మకమైనటువంటి వారిని దేవుడు చూస్తారని ఆయన వాక్యంలో రాయబడ్డ నమ్మకమైన వారి కోసం లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి రాజకీయంలో చాలా మంది ఉంటారు, కానీ నమ్మకమైన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఈరోజు మన మధ్యలో మరి సార్ గారు నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఆయన మరి మన మధ్యలో ఉండటం చాలా నమ్మకంగా తనకు అప్పగించబడినటువంటి పనిని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఉన్నత పదవిలోనికి దేవుడు తీసుకెళ్తాడని నేను విశ్వసిస్తూ మన సార్ గారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన అనంతరం ఆయన గ్రీటింగ్ చేసి మన కోసం ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభుని కనపరుస్తారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా మీతో కలిసి ఈ పండుగను మీతో కూడా కలిసి సంతోషంగా జరుపుకోవడం, ఆ భగవంతుడు అందరినీ కూడా మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని, దీవించాలని, కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కొత్త సంవత్సరం నుంచి కూడా అందరూ ఆ సంవత్సరంలో సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని తెలియజేసుకుంటూ, అప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు 2వ అధ్యాయం 11వ వాక్యం లూకాసు వార్త అంటే ఇంతకు ముందు అక్కడ చదివినాను కాబట్టి నాకు గుర్తుంది. కాబట్టి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ వాక్యం భగవంతుడు ఎందుకు ఈ ప్రపంచ భూమి పైన జన్మించాడు, ఎందుకోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఏమి సందేశం ఆయన ఇచ్చాడు, ఏ రకంగా మానవులం మనమందరం కూడా కలిసిమెలిసి బ్రతుకు సాగించాలా, ఏ రకమైనటువంటి ఆశయాల కోసం
ఏ రకంగా మనమందరం కూడా మనుగడ సాగించాలనే దానిపైన కూడా ఈ బైబిల్లో పూర్తిగా కూడా చెప్పబడింది. భగవంతుడు అన్ని మతాలకు అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. అందరూ ప్రార్థించేది మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి ఆయన మనందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా పర్వదినం. యేసుక్రీస్తు పుట్టినరోజు. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సమయంలో మీ అందరితో కూడా కలిసి ఈ యొక్క పర్వదినాన భగవంతుని ప్రార్థించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుడిని ప్రార్థించుకుంటూ, ఈ పర్వదినాన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దానికి సంబంధించి బైబిల్ ద్వారా దావీదు పట్టణంలో నేడు రక్షకుడు ఈ వరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు లూకా 2వ అధ్యాయం 11వ వచనంగా చెప్తూ మీ అందరినీ కూడా మనందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని మరొకసారి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని ప్రపంచమంతా, భారతదేశమంతా, క్రైస్తవ సమాజం అనేక మంది కుల మత భేదాలు లేకుండా మరి ప్రభా అనేక మంది రోజొచ్చి మరి క్రిస్మస్ ను ఆనందిస్తూ ఇది దీవెనతో రావాలని, ఆశీర్వాదంగా ముందుకెళ్లాలని అనేక మంది ప్రజలు వచ్చి మరి యొక్క క్రిస్మస్ లో పాల్గొని నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. అయితే ఈ దినమున మా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సార్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారు మాకెంతో ప్రియులు, మా రాష్ట్రానికి కావలసిన వారు, మా జిల్లాకి కావలసిన వారు, మా నియోజకవర్గం అంతటికి ఎంతో ఆశీర్వకరమైన వారు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క పదవిలో ఇంకా ముందుకెళ్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ఇంకా ఉన్నతమైనటువంటి పదవులతో ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్వకంగా మేము మా సంఘంతో కలిసి మరి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆశీర్వాదము నుండి ఇంకా మంచి కృపతోను జ్ఞానముతోను అనేకులకు దీవెనకరంగా ముందుకు నడిపించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు మాతో కలిసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ గ్రీటింగ్స్ అందిస్తూ ఉంటుండగా నీ పరలోకపు మహిమతోను జ్ఞానంతోను కృపతోను నింపి మరి తన యొక్క ముందును వెనుకను నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సార్ మనకి Happy Christmas, Merry Merry Christmas, Christmas Pandya, Christmas Pandya, Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Christmas, Merry Merry Christmas. పరలోకమునే విడిచెను పాపిని కరుణించెను పసిబాలునిగా మెరిసెను పశువుల గొడ్డెల వింతగా. పరలోకమునే విడిచెను పాపిని కరుణించెను పసిబాలునిగా మెరిసెను గొడ్డెల వింతగా. Happy Happy Christmas, Merry Merry Christmas,
నైనా జోయల్ వెళ్ళిపోయాడా పుట్టెను బెత్లెహేమునందున బురచాడుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. ఇదే కరెక్ట్ నేనరా ఇంకొంచెం పెద్ద కత్తి పెట్టేది పెద్ద కథ పెడితే కేసు పెట్టు అంతే కదా. ఓకేనా కదా? Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Christmas. Pastor సమయంలో అదేవిధంగా పేరు గారికి వారి కుటుంబానికి ఈ యొక్క రక్షణ ఆనందం దయచేయమని వారు మా దేవాన్ని రక్షణ స్వామి బిడ్డలు సహాయం దయచేయమని వారు చేసిన సేవలు దీవించడం ప్రభావ అదవుతుందిగా నూరుతుగా వేయింపులుగా ఫలించడం సహాయం దయచేయండి ప్రభావ వారి ప్రయాణికులు దీవించండి వారు రాకపోవడం తోడేయండి వారు చేసిన ప్రభావ నాయకత్వ పనుల్లో మాత్రం మీ జ్ఞానంతో నింపండి ప్రభావ మీకున్నారు దేశంలో మా తండ్రి వారి ప్రతి కోరికను మాకు నెరవేర్చమని పెట్టుకుంటున్నాం మీ నామాన్ని వారిని వాడుకోమని ఈ క్రిస్మస్ ఆశీర్వాదం దీవెనలు రానైన సంవత్సరంలో ప్రభావ ఆశీర్వాదం దీవెనలు మరి ప్రియా సార్ గారికి వారి కుటుంబాన్ని విడిగా దయచేయమని వీరి మనీ కుటుంబంతో వేయమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ప్రభు యేసు కృపా తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ అన్ని సహవాసం సమాధానం ఆ ఇమ్మానుయేలు దేవుడు నేను ఊర్లో ఉంటే ఉంచిపోతాను. నేను ఇంటి ఉన్నప్పటి నుంచి అలవాటు అయింది. ఏడపోయింది ఇంటికోసారి వస్తా ఉంది. ఇంటి కాదు నాగరాజు సంస్థ ఉంటాడు. గోమాలని నాయకులు అధికారులు మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీకు మా యొక్క అధికారుల వరకే మా నాయకులకి ప్రార్థన చేస్తున్నాం వారి సమాజంలో వాళ్ళు బలహీన వర్గాలను అంధకాలంలో వారిని నడిపించడం వారి చలికాలం కదా జాగ్రత్తగా ఉండాలి.